హలో ఫ్రెండ్స్, చనిపోయిన కూడా బ్రతుకుండే ప్రాణాల గురించి మీకు తెలుసా? చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుండే 10 ప్రాణాల గురించి నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే రియల్ క్రైమ్ స్టోరీ ఆధారంగా వచ్చిన కర్రీ అండ్ సైనైడ్ మూవీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు ఆ జాలీ ఆంటీ ఎవరు, హత్యలు ఎందుకు చేసింది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. అండ్ ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుండే 10 ప్రాణులు ఏంటో మనం చూద్దాం. నెంబర్ 1, కోడి. కోడి చనిపోయిన తర్వాత కూడా కొద్దిసేపటి వరకు కదులుతుంది. నరాల చివర కాల్చడం అలాగే మజిల్స్ కాంటాక్ట్ అవ్వడం వల్ల కొన్నిసార్లు కోడి నిమిషాలు లేదా గంటల పాటు కదులుతుంది. దీన్ని చికెన్ రన్నింగ్ హెడ్లెస్ అని అంటారు. నెంబర్ 2, ఆక్టోపస్. ఆక్టోపస్ ఆర్మ్స్ అంటే చేతుల్లో బ్రెయిన్ తో సంబంధం లేకుండా పనిచేయగల న్యూరాన్స్ ఉంటాయి. అది చనిపోయినా కూడా దాని చేతుల్లో కదలడం, రియాక్ట్ అవ్వడం, స్పర్శ తెలియడం వంటివి జరుగుతూ ఉంటాయి. నెంబర్ 3, స్నేక్స్. పాములు చనిపోయిన తర్వాత కొన్ని గంటల పాటు రిఫ్లెక్సివ్ గా చుట్టుకొని ఉండగలవు. ఎందుకు అంటే కండరాలు మరియు నరాలలోని మెటబాలిక్ రియాక్షన్స్ వల్ల అవి సజీవంగా కనిపించేలా చేస్తుంది. స్పైడర్స్ చనిపోయిన తర్వాత వాటి కళని లోపలికి ముడుచుకుంటుంది. ఎందుకు అంటే బ్లడ్ ప్రెషర్ కోల్పోవడం మరియు లిగమెంట్స్ సంకోచించడం వల్ల. నెంబర్ 5, ఫ్రాగ్స్. కప్పలు చనిపోయిన తర్వాత కూడా వాటి మజిల్స్ కొన్ని గంటల పాటు స్టిమ్యులీకి రెస్పాండ్ అవుతూ ఉంటుంది. రెసిడ్యుయల్ బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ మరియు బ్రెయిన్ ఇన్పుట్ అవసరమైన రిఫ్లెక్సెస్ వల్ల అలా జరుగుతుంది. నెంబర్ 6, ఫిషెస్. చేపలు చనిపోయిన తర్వాత కూడా చాలా టైం వరకు మజిల్స్ పైన అలాగే మూవ్మెంట్స్ ఇస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ వాటిని వేడి లేదా ఏదైనా కెమికల్స్ కి ఎక్స్పోజ్ చేసినప్పుడు కూడా ఇలా చేస్తాయి. దాని నెర్వ్ సెల్స్ కాల్చడం మరియు మజిల్స్ కాంటాక్ట్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. నెంబర్ 7, స్క్విడ్స్. ఆక్టోపస్ లాగే స్క్విడ్స్ కూడా బ్రెయిన్ తో సంబంధం లేకుండా వాటి ఆర్మ్స్ ని కదిలించగలవు. చనిపోయిన తర్వాత ఆటోమేటిక్ రిఫ్లెక్సెస్ ద్వారా ఈ మూవ్మెంట్స్ కొనసాగుతాయి. నెంబర్ 8, కాక్రోచెస్ చనిపోయిన తర్వాత కూడా వాటి బాడీ కదలగలవు మరియు స్పర్శకి రియాక్ట్ కూడా అవుతుంది. ఎందుకు అంటే వాటి నర్వస్ సిస్టమ్ మరింత డిసెంట్రలైజ్డ్ నెట్వర్క్ లో పనిచేస్తుంది. బ్రెయిన్ సిగ్నల్స్ లేకుండా కూడా రిఫ్లెక్స్ యాక్షన్స్ ని కంటిన్యూ చేయడానికి వీలు కల్పిస్తుంది. నెంబర్ 9, బీస్. తేనెటీగల్లో ఉన్న రెసిడ్యుయల్ నెర్వ్ ఇంపల్స్ మరియు మజిల్ కాంట్రాక్షన్ వల్ల అవి చనిపోయినా వాటి కాళ్ళను మెలితిప్పడం లేదా కొద్దిగా రెక్కలు కదిలించడం లాంటివి చేస్తూ ఉంటుంది. నెంబర్ 10, క్యాటర్పిల్లర్స్. గొంగలి పురుగు చనిపోయిన తర్వాత మెలికలు తిరుగుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఇన్పుట్ లేకుండా కొన్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ మెయింటైన్ చేయగలిగే సింపుల్ అండ్ రోబస్ట్ నర్వస్ సిస్టమ్ వల్ల. ముఖ్యంగా స్పర్శకి లైట్ కూడా రెస్పాండ్ అవుతుంది. అండ్ రియల్ క్రైమ్ స్టోరీ కర్రీ అండ్ సైనైడ్ మూవీ ప్రెసెంట్ ఓటీటీలో దూసుకెళ్తుంది. 2022లో ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జాలీ జోసెఫ్ అనే మహిళ ఏకంగా 6 హత్యలు చేసింది. అసలు జాలీ 6 హత్యలు ఎందుకు చేసింది? జాలీ జోసెఫ్ అనే అమ్మాయిని తను చదువుకున్నాను అని అబద్ధం చెప్పి రాయ్ థామస్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే ఆడవాళ్లు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనే ఉద్దేశంతోనే కోడల్ని ఉద్యోగం చేయమని అత్త అంటుంది. కానీ జాలీకి ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదు. ఇంకా అత్త పోరు భరించలేక ఉద్యోగం వచ్చిందని అబద్ధం చెప్పి రోజు బయటకు వెళ్లి వచ్చేది. ఇంకా భర్త ఆస్తి సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే సైనైడ్ హత్యలకు ప్లాన్ వేసింది. దీంట్లో భాగంగానే 6 హత్యలు చేసింది.